ఎవరైతే పార్టీలో మారుతారో వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి అని చెప్పేసి మన గుంపు మేస్త్రి ఎవరు అంటే మన రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడు ఎవరి చెప్పుతోటి ఎవరిని కొట్టాలి మన గుంపు మేస్త్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎవరి చెప్పుతోటి కొట్టాలి ఎవరిని కొట్టాలి? ఈ రెండు ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. ఎవరి చెప్పో చెప్పండి నేను తీసుకొస్తా, ఎవరిని కొట్టాలో చెప్పండి నేను కొడతా. ఎందుకని చెప్పేసి అంటే పవిత్రమైన మాటలు అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడి గలీజు గబ్బు పనులు ఇప్పుడు ప్రస్తుతం అధికారంలోకి వచ్చినప్పుడు మీరు చేస్తున్నారు. ఇది ఎంత గలీజ్ పని ఒక్కసారి ఆలోచించండి. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. అహంకారము గర్వము అన్నది పెరిగిపోతే ఆ మనిషికి పోయే కాలం వచ్చింది అని చెప్పేసి అర్థం. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మనకి ఇండిపెండెన్స్ కంటే ముందు అంటే తెల్లోళ్ళు పాలించిన ఆ రోజులు అన్నవి ఇప్పుడు మళ్ళీ గుర్తొస్తున్నాయి. వాళ్ళే బెటర్ ఉండే అని చెప్పేసి కొంతమంది పేదవాళ్ళు అంటున్నారు. దానికంటే దారుణాతి పరిస్థితులు తెలంగాణలో ఈరోజు ఉన్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు విని ప్రజలు ఆయనకి ఓట్లు వేసినందుకు ఈరోజు ప్రజలు వాళ్ళ చెప్పులు తీసుకుని వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఆ కొట్టుకునే వాళ్ళల్లో అందరికంటే ముఖ్యంగా మొదటి వాడిని నేనే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన. ఈరోజు నా చెప్పు తీసుకుని నేనే కొట్టుకుంటున్నా. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ ప్రజల యొక్క పరిస్థితి అంత దారుణంగా ఉంది. ప్రజలు ఏడుస్తుంటే, ఆడవాళ్ళు మహిళలు ఏడుస్తుంటే, చిన్న పిల్లలు రోడ్డున పడితే అవి చూస్తుంటే ఆ దృశ్యాలు నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చే పరిస్థితి అన్నది తెలంగాణలో ఉన్నది. అయినా కూడా రాజరికపు పోకడ. అదేదో అంటారు, కుక్కను తీసుకొచ్చి బంగారపు సింహాసనం మీద కూర్చోబెడితే ఆ కుక్క అక్కడ కూడా ఉచ్చబోస్తుందంట అని చెప్పేసి ప్రస్తుతం మనం తెలంగాణలో సామెతలు అనేది కామన్ కాబట్టి ఇది ఒక సామెత. బంగారం కుర్చీ అని చెప్పేసి కుక్క చూడదు కదా, దాని మీద కూడా ఉచ్చబోస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితులు అంతే దారుణంగా ఉన్నాయి. తీసుకొచ్చి ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోబెడితే ప్రజలని ఎంత గౌరవించాలి, ప్రజలకి ఎంత పనికి రావాలి, ముఖ్యమంత్రిగా ప్రజలకి ఎంత మంచి చేయాలి. కానీ అవన్నీ పక్కన పడేసి పెద్దోళ్ళకి దొరలకి కొమ్ము కాసుకుంటూ పేద ప్రజల ఇల్లు కులగొట్టి పేద ప్రజల్ని తీసుకొచ్చి రోడ్డు మీద నిలబడే పరిస్థితి అనేది ప్రస్తుతం తెలంగాణలో ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే ఇక ధనవంతులు అయ్యలు ఆ ధనవంతులకు ఏం చేస్తున్నారు అంటే నోటీసులు ఇస్తున్నారు. అయ్యా ఇగో ఇక్కడ ఉన్నది, ఈ నోటీస్ తీసుకో, నువ్వు కోర్టుకు పోయి స్టే తెచ్చుకో. ఆ స్టే గొడవ అది ఇది అయ్యేసరికి మా కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టకపోద్ది 2028లో అని చెప్పేసి వాళ్ళకి సమయం ఇస్తున్నారు. కానీ పేద ప్రజలకు మాత్రం ఎట్లాంటి సమయం అసలు చెప్పకుండా దొంగల్లాగా వచ్చి కూలగొట్టి వెళ్ళిపోతున్నారు. కానీ ఒక విషయం నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి. ఏంటంటే పేదవాళ్ళు ఏదైతే ఏడుపులు ఉన్నాయో, ఈ కన్నీళ్ళు ఉన్నాయో, ఆ కన్నీళ్ళకి ఎక్కడా లేని పవర్ ఉంటుంది. పెద్ద పెద్ద అణు ఆయుధాలు కూడా ఈ కన్నీళ్ళ ముందర వేస్ట్. అట్లా ఆ కన్నీళ్ళలో కొట్టకపోయే రోజు ఒక రోజు వస్తుంది. నువ్వు ముఖ్యమంత్రిగా కాదు, రాజకీయంగా కూడా ఎక్కడ పనికి రాకుండా పోయే రోజులు వస్తాయి. ఆ విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకో. ఎందుకంటే పేదవాడి ఉసురు అన్నది చాలా డేంజర్. ఇక్కడ ఈరోజు ఒక న్యూస్ అన్నది వచ్చింది. ఈ న్యూస్కి హీరో వచ్చేసి కేఏ పాల్ గారు. కేఏ పాల్ అంటే మనం ఏదో ఒక కమెడియన్ గానో లేదంటే ఏదో జోక్ గానో ఏదో ఒక జోకర్ గానో చూస్తాం. వాడు మొగోడు కేఏ పాల్ గారు. ఆయన ఏం చేసిండు అంటే ఎవరో చేయని పని కేఏ పాల్ గారు చేసిండు. ఏం చేసిండు ఇక్కడ ఒకసారి చూడండి. స్పీకర్కు హైకోర్టు నోటీసులు. ఇందులో కేఏ పాల్ గారి ఏంటి అష్టం అని చెప్పేస్తే ఇందులో మొత్తం చేసింది కేఏ పాలే. ఈ కేసు పెట్టిందే కేఏ పాల్. ఇక్కడ చూసుకుంటే ఎవరు స్పీకరు అంటే మన తెలంగాణ గౌరవనీయ స్పీకర్ గారికి మళ్ళీ తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. జనరల్గా ఇది జరగదు, డైరెక్ట్గా మన స్పీకర్ గారికి నోటీసులు ఇవ్వరు. ఆ సెక్రటరీకో వాళ్ళకు వీళ్ళకు నోటీసులు పంపిస్తారు. కానీ మొదటిసారి డైరెక్ట్గా స్పీకర్కే నోటీసులు పంపించేసింది హైకోర్టు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి నోటీసులు పంపిస్తుంటే వీళ్ళు వింటలేరు కాబట్టి హైకోర్టుకు కోపం వచ్చి డైరెక్ట్గా ఈసారి స్పీకర్కే నోటీసులు పంపించింది. ఏంటంటే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకి తాఖీదు అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉన్నది. నిజంగా ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ వర్డ్ అంటే ఎవరైతే పార్టీలో మారుతారో వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి అని చెప్పేసి మన గుంపు మేస్త్రి ఎవరు అంటే మన రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడు ఎవరి చెప్పుతోటి ఎవరిని కొట్టాలి మన గుంపు మేస్త్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎవరి చెప్పుతోటి కొట్టాలి ఎవరిని కొట్టాలి? ఈ రెండు ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. ఎవరి చెప్పో చెప్పండి నేను తీసుకొస్తా, ఎవరిని కొట్టాలో చెప్పండి నేను కొడతా. ఎందుకని చెప్పేసి అంటే పవిత్రమైన మాటలు అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడి గలీజు గబ్బు పనులు ఇప్పుడు ప్రస్తుతం అధికారంలోకి వచ్చినప్పుడు మీరు చేస్తున్నారు. ఇది ఎంత గలీజ్ పని ఒక్కసారి ఆలోచించండి. నెక్స్ట్ కౌంటర్లు దాఖలు చేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు. కౌంటర్లు దాఖలు చేయండి. హైకోర్టు ఇంతకు ముందు కూడా సింగిల్ బెంచ్ చెప్పడం జరిగింది. దాన్ని లైట్ తీసుకుంటే ఈసారి డైరెక్ట్గా ఇక్కడ మనం చూసుకుంటే స్పీకర్కే నోటీసులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఫిరాయింపుదారులకు జీతభత్యాలు నిలిపివేయాలి. ఫిరాయింపుదారులు ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టో మీద గెలిచి అటు కాంగ్రెస్ పార్టీలకు జంప్ అయిన ఎవరైతే ఉన్నారో ఈ 10 మందిని ఏం చేయాలంటే జీతభత్యాలు నిలిపివేయాలి. ఆ జీతాలు వాళ్ళకి ఎంతో కూడా తెలియదు. వాళ్ళ జీతం ఎంతో వాళ్ళకి తెలియదు. జీతాల మీద పనిచేసే నాయకులు, బతికే నాయకులు ఎవరున్నారు? ఎవడన్నా ఉన్నాడా?
వాడమ్మ జీవితం వాడి దగ్గర ఏమున్నా ఏం లేకపోయినా వాడు ఎమ్మెల్యే, ఆ పేరే చాలు. రోజు ఇంటికి పోయేటప్పుడు నేను ఎంత సంపాదించినా ఎంత ముళ్ళు అనేది కట్టుకపోయినా అని చెప్పేసి చూస్తుంటాడు. వాడికి జీతమే తెలియదు. నీ జీతం ఎంతరా బాబు అని చెప్పేసి ఒక ఎమ్మెల్యేని పట్టుకుని మీరు అడగండి, వాడు దత్త అంటాడు. ఎందుకంటే వాడి జీతం వాడు తెలియదు, వాడి జీతాల మీద వాళ్ళకి ఇంట్రెస్టే ఉండదు. ఒక్క ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తే 100 కోట్లు వచ్చి పడే అట్లాంటి వాడికి జీతాలు ఎందుకు? నెక్స్ట్ మనం చూసుకుంటే ఆ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి అనుమతించకూడదు. ఎవరా ఎమ్మెల్యేలు అంటే ఈ 10 మంది ఎవరైతే ఫిరాయింపుదారులు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలని అసలు అసెంబ్లీకే అనుమతించకూడదు. ఓటింగ్లో పాల్గొనకుండా అనర్హులను చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఇంకోటి ఉంది. అంటే ఓటింగ్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓటింగ్లు ఉంటాయి. అట్లా ఓటింగ్లు ఏవైతే ఉంటాయో ఆ ఓటింగ్లలో వీళ్ళని అనుమతించకూడదు, వీళ్ళ ఓట్లని పరిగణనలోకి తీసుకోకూడదు అని చెప్పేసి ఇక్కడ ఒక మాట అనేది అనడం జరిగింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో కేఏ పాల్ విజ్ఞప్తి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడాడు. కేఏ పాల్ ఎందుకు వచ్చిండు ఈ కేసులకి? కేఏ పాల్ ఎందుకు వచ్చిందంటే అసలు ఈ కేసు పెట్టిన మొగోడే కేఏ పాల్. అందరూ మధ్యలో అటు ఇటు ఉండి మాట్లాడేటోళ్ళే కానీ మొగోడు ఈడు కేసు పెట్టిండు. అది చాలా ఇంపార్టెంట్ విషయం. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, కొంచెం డీటెయిల్లోకి వెళ్తా, తప్పకుండా చూడాలి మీరు. ఎందుకు చూడాలి అంటే నిజాలు బయటికి రావాలి. ఏంటి ఈ నిజాలు అంటే హైదరాబాద్ సెప్టెంబర్ 23 నమస్తే తెలంగాణ. బీఆర్ఎస్ మేనిఫెస్టోపై గెలుపొంది అధికార కాంగ్రెస్ పార్టీ పంచన చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో హైకోర్టు రాష్ట్ర శాసనసభ స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. సాధారణంగా స్పీకర్కు కోర్టు నోటీసులు జారీ చేయదు. నేను ఇందాక చెప్పిన జారీ చేయదు. స్పీకర్ కార్యాలయానికో స్పీకర్ కార్యదర్శికో నోటీసులు జారీ చేసి సంబంధిత కేసుపై విచారణ చేపడతాయి. కానీ అయితే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించడాన్ని సవాల్ చేసిన కేసులో తొలి ప్రతివాదిగా ఉన్న శాసనసభాపతి స్పీకర్ గారే తొలి ప్రతివాదిగా ఉన్నారంట. నోటీసులు ఇవ్వడం గమనార్హం. జనరల్గా ఇట్లా ఎప్పుడు జరగదు. స్పీకర్ గారికి నోటీసులు ఇవ్వరు, ఆయన ఆఫీస్కి ఇస్తారు. కానీ ఈసారి స్పీకర్కి నోటీస్ ఇచ్చి పడేసారు. ఎందుకంటే ఏదో ఒక న్యాయం చేయ బాబు, ఏం లేకుండా ఆ 10 మంది ఎమ్మెల్యేలు. ఆ చూసాం గాంధీ గారు, ఆయన పోయి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో పోయి కూర్చుంటున్నాడు. ఏమనంటే నా నియోజకవర్గంలో పెట్టుకుంటే పోయి అన్నం తినకపోయినా, బిర్యానీ తినకపోయినా వాడు అబ్బా నీకు సిగ్గుండాలి, అట్టట పోతావయ్యా, అట్టట పోతావు నాకు అర్థం కాదు అంటే ఎవడో తెలియదు, ఏందో సంబంధం లేదు వాడు. రేపు పొద్దున బీజేపీ వాళ్ళు పెట్టినప్పుడు పోతావా నీ నియోజకవర్గంలో? ఏమన్నా చెప్పడానికి ఉండాలి కదా. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు మొగోడిగా ఒప్పుకో. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా అంటే తప్పలేదు. ఈ 10 మందిలో నీ పేరు వస్తుంది. లేదు నేను బీఆర్ఎస్లో ఉన్నా అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండు. అంతేగాని తొక్కలో రాజకీయాలు అటు ఇటు ఎందుకంటే ఇది ఒక డైవర్జన్ పాలిటిక్స్. డైవర్జన్, ఆ హైడ్రా నుంచి డైవర్ట్ చేయడము, వాళ్ళు చెప్పిన హామీలు కాంగ్రెస్ పార్టీ హామీల నుంచి డైవర్ట్ చేయడం, ఈ డైవర్జన్ పాలిటిక్సే మీరు ఆడుతున్నారు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఆ తర్వాత ఇతర ప్రతివాదులైన రాష్ట్ర శాసనసభ కార్యదర్శి, 5వ షెడ్యూల్ మేకర్ స్పీకర్ సారథ్యం వహించే ట్రిబ్యునల్, కేంద్ర ఎన్నికల సంఘం, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఇక ఎమ్మెల్యేలలో దానం గారి పేరు నెంబర్ 1 ఉంటుంది. వీళ్ళందరికీ నోటీసులు అనేది హైకోర్టు పంపించడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే 3 పాయింట్లు అనేవి ఇక్కడ మాట్లాడడం జరిగింది. మొదటి పాయింట్ ఏంటి అంటే ఫిరాయింపుదారులు ఎవరైతే ఈ ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళ జీతాలు కట్ చేయాలి. ఇది ఎవరు చెప్పారు అంటే ఏకంగా స్వయంగా కేఏ పాల్ అక్కడ నిలబడి ఆయన చెప్పిన మాటలు ఏంటంటే ఈ కండిషన్లు 3 కండిషన్లు చెప్పాడు కేఏ పాల్. మొదటి కండిషన్ వచ్చేసి వీళ్ళ జీతాలను ఆపేయాలి. 2వ కండిషన్ వీళ్ళని అసెంబ్లీలకే అసలు అనుమతించొద్దు. 3వ కండిషన్ వీళ్ళు ఎట్లాంటి ఓటులు వేయకుండా వీళ్ళకి ఓటింగ్ అర్హత తీసేయాలని చెప్పేసి కేఏ పాల్ అన్న మొగోడు కోర్టులో ఈ పిటిషన్ అనేది దాఖలు చేయడం జరిగింది. ఇది నిజంగా చాలా అంటే చాలా గర్వించదగ్గ విషయం. మనం ఈ విషయం చదివినాక, ఈ విషయం విన్నాక కేఏ పాల్ గారి మీద మన మర్యాద గౌరవం అనేది పెరగాలి. ఎందుకంటే ఏ పార్టీ వాడు చేయని పని కేఏ పాల్ చేసిండు, ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. ఇక రాజకీయాలకు వస్తే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఈ ఫిరాయింపుల గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడిండు. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నారు ఏమని అంటే, ఇప్పుడు నువ్వు ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నావు, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు కదా, ఫిరాయింపులు జరిగినాయి కదా అంటే అది ఆ పద్ధతి అనేది వేరు. దానికి కాన్స్టిట్యూషన్ అన్నది అనుమతినిస్తుంది. ఒకేసారి ఒక పార్టీ మొత్తం వచ్చేసి ఈ పార్టీ ఇంకో పార్టీలో కలిసే అవకాశం అనేది కాన్స్టిట్యూషన్లో ఉన్నది. కానీ ఒక్కొక్క ఎమ్మెల్యే మారే అవకాశం అనేది లేదు. దాన్నే ఫిరాయింపు అంటారు. ఈ విషయాన్ని ఆల్రెడీ కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి నేను కూడా ఈరోజు చెప్తున్నా, దానికి చట్టబద్ధత ఉన్నది, దీనికి చట్టబద్ధత లేదు.
ఇంకో విషయం ఇక్కడ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడాలి. జననాయకుడు రాహుల్ గాంధీ అని చెప్పేసి ఒక పోస్టర్లు కొన్ని కనిపించినాయి నాకు. నిన్ననే చూశాను నేను, పోస్టర్లు కనిపించినాయి. జననాయకుడిగా ఎదిగే రాహుల్ గాంధీ గారికి ఇంత మినిమం ఇది కామన్ సెన్స్ లేదా? ఇది ఫిరాయింపు అని చెప్పేసి ఆయనకు తెలియదా? ఇట్లాంటి ఫిరాయింపులకు ఒకవైపు ప్రోత్సాహం అన్నది చేసుకుంటూ రెండో వైపు నేను జననాయకుడిని, ప్రజల కోసం పుట్టినా, ప్రజల కోసమే బతున్నా అని చెప్పేసి చెప్పడం అన్నది తప్పు కదా. ఒకవైపు నువ్వు చేసే పనులు గలీజ్ పనులు, రెండో వైపు నువ్వు మంచివాడివి అని చెప్పేసి ఎట్లా నమ్ముతారు ప్రజలు? నో డౌట్ నీ అవసరం ఈరోజు దేశానికి ఉన్నది, అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ ఇట్లాంటి చిల్లర పనులు మానుకొని ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులకు కరువైందా? నా జుట్టు ఎంతమంది ఉన్నారు, ఎంత ఉంది జుట్టు, అంతమంది నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఒక్కొక్కరిని తీసుకెళ్ళి ముఖ్యమంత్రిగా ఎన్నో సంవత్సరాల నుంచి 20, 30, 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పక్కకి జరిపేసి తీసుకొచ్చి ఈయనని గుంపు మేస్త్రిని కూర్చోబెట్టినాం. ఆ గుంపు మేస్త్రి ఏం చేస్తున్నాడు అంటే నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వను అని చెప్పేసి ఆయనకు తెలుసు బాగా. ఏం చేస్తున్నాడు అంటే యాంచాడ దొరుకుతుంది. ఓ డైలాగ్ బాగా ఫేమస్ అయింది, నేనేదో లంక బిందెలు ఉన్నాయని చెప్పేసి వచ్చి ముఖ్యమంత్రిని అయితే ఈడ బొచ్చ ఏం లేదు అన్నాడు. చూసిండు లంక బిందెలు లేవు, చూసిండు ఏం లేదు. ఏమున్నది అంటే కేవలం భూమి ఉన్నది. తెలంగాణలో ప్రస్తుతం గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, ఎక్కడి నుంచి ఏమి రాదు అని తెలుసుకుని తెలంగాణలో భూమి ఉన్న ఆ సంగతి అనేది ఒకటి చూసుకుని ఆ భూమిని మొత్తానికి కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా మనం చూసుకుంటే RRR రీజనల్ రింగ్ రోడ్డు ఆ పరిమితిని ఎందుకు పెంచారు? 4-5 కిలోమీటర్లు. ఎందుకు అంటే వాళ్ళ భూముల కోసం పెంచారు, వాళ్ళ భూములకి రేట్లు కావాలని పెంచారు. ఇది కొన్ని లక్షల కోట్ల రూపాయల స్కామ్లు అన్నవి మనకి తెలంగాణలో జరుగుతున్నాయి. చేసేటోడు ఎవడో మొగోడు మీ అందరికీ తెలుసు, మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చూసి మాత్రం ఊరికే వెళ్ళొద్దు. మీరు వీడియో చూసి తప్పకుండా కింద మీ కమెంటు అన్నది రాయండి. లేదు అంటే తప్పకుండా ఇప్పటికిప్పుడే కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఈ వీడియో యొక్క లింకుని మీకు తెలిసిన వాళ్ళందరికీ, మీరు తెలంగాణ వాళ్ళ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ, బయటి వాళ్ళ ఇల్లా కాదు, మీరు తెలుగు వాళ్ళైతే తప్పకుండా ఈ యొక్క లింక్ని తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. అందువల్ల నిజాలు ప్రజలకి తెలుస్తాయి, అర్థమవుతుంది. పాల్ గారి మీద గౌరవం అనేది ప్రజలకి పెరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.